చెప్పాలంటే సాయిరెడ్డి తాతయ్య మీద బొచ్చడి కేసులున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అక్కడక్కడ విత్తనాలు చల్లడమే కాదు మాఫియాలో మారి ఆస్తులు కాజేశాడు. అక్రమాస్తుల కేసులో జగనన్న తర్వాత సాయిరెడ్డి నెంబర్ 2. ఆ కేసులు ఇంకా ట్రయల్ కి రావటం లేదు. ఇప్పుడు ఆ కేసులన్నీ విచారణకు వస్తే మాత్రం సాయిరెడ్డితో పాటు జగనన్న కూడా బొక్కలోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే భద్రంగా ఉండొచ్చని ముసలోడు మాముదురు ప్లాన్ వేశాడు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోనాడు కాబట్టి రాజీనామా చేసినప్పుడు చంద్రబాబు గారితో వ్యక్తిగత సంబంధాలున్నాయి, పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అంటూ చెప్పుకున్నాడు. మరోవైపు సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ ని చేస్తారని కూడా అంటున్నారు. ఎట్టాగు నెల్లూరుడే కాబట్టి తమిళనాడులతో టచింగ్ లో ఉంటాడు. అక్కడ బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తాడు అనుకుంటున్నారట. ఏటైనా జగనన్నని మాత్రం భలే బకరా చేశాడు సాయిరెడ్డి అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. జగనన్నకి రాజకీయం ఎట్టా చేయాలో తెలియక దద్దమ్మలా ఇంకా సాకనాగిపోతుంటే సాయిరెడ్డి మాత్రం కరెక్ట్ టైంలో వైసీపీని ఒగ్గేసి బీజేపీలోకి వెళ్ళటానికి మంచి ప్లాన్ వేశాడు. ఏటైనా ముసలోడే కానీ మహా ముదురోడు అనుకుంటున్నారు జనం.